కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంత్రి కొల్లు రవీంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు జన్మదిన సందర్భంగా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, పలువురు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు, విజనరీ నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సేవలను కొనియాడారు. ఆయన మరింత ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన నేతృత్వంలో మన రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోబోతున్నాం. అది దేశ రాజధానుల్లోనే ఒక ప్రాధాన్యత సంతరించుకున్న రాజధానిగా నిర్మించబోతా ఉన్నాం. దానికి గాను ఎన్ని విఘాతాలు సృష్టించినా, తప్పుదారి దుష్ప్రచారాలు చేసినా కూడా తట్టుకుని నిలబడి ఇవాళ రోజున అమరావతి రాజధానికి ఉభయ పార్లమెంటు సభలో కూడా ఆమోదింపజేసి రాష్ట్రపతి గారి ద్వారా ఒక జీవో రూపొందించుకోవడం జరిగింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా అమరావతిని వెంట్రుకు కూడా కదల్చలేరు. అటువంటి రాజ్యాంగ భద్రత కల్పించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద నాయకత్వం మీద నమ్మకంతో రైతులు 35,000 ఎకరాల భూమిని మొట్టమొదటి విడతగాను, రెండవ విడతగా 20,000 ఎకరాల భూమిని ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద రైతులకు ఉన్న నమ్మకం. సొమ్ము చేయకుండా ఇవాళ రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది. ఇవాళ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా రాజధానిని చెక్కు చెదరదు, ఎవరు కూడా దాన్ని ఏమీ కదల్చలేరు. మరి అటువంటి రాజధాని నిర్మాణం చేయడమే కాకుండా పారిశ్రామికవేత్తలందరూ కూడా బెదిరి పారిపోతే జగన్ హయాంలో ఆ పారిశ్రామికవేత్తలందరికీ కూడా భద్రతనిస్తూ, భరోసానిస్తూ అందరినీ కూడా తీసుకొచ్చి మన రాష్ట్రంలో వ్యాపారాలు పెట్టి నిరుద్యోగ సమస్య శాశ్వత పరిష్కారం చేయబోతా ఉన్నారు. అటువంటి నిర్మాత, రాజ్యాంగ నిర్మాత, మరి మన ఇవాళ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1గా నుంచోబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు, నిర్మించబోతా ఉన్నాడు. అటువంటి నాయకుడికి 76వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నిండు నూరేళ్లు జీవించి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ నియోజకవర్గ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా 4 సార్లు, 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజనరీ ఉన్నటువంటి మనిషి. మనకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు రాజధాని ఎక్కడ కట్టాలని ఆలోచన చేసి మనకు 13 జిల్లాలు రాష్ట్రం అయింది. దీన్ని ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పిన మేధావి కాబట్టి ఆయన ఆలోచించి ఇటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాలు మధ్యలో గుంటూరు జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసారని ఆ రోజున ఆయన రైతులందరూ కూడా రాజధాని కట్టాలి, మనకు ఇక్కడ ల్యాండ్ పూలింగ్లో ఇవ్వాలని చెప్పేసారని ఒక పిలుపునిస్తే 34,000 ఎకరం ఆ రోజున స్వచ్ఛందంగా రైతులు వచ్చి ఇచ్చారన్నదంటే అది ఆయన చంద్రబాబు నాయుడు గారు పిలుపు అంటే అలా ఉంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఒక విజనరీ, ఒక స్టేట్స్మెన్, ఒక రాజకీయవేత్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఈ రాష్ట్రాన్ని ప్రేమించే వాళ్ళంతా కూడా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీని 44 సంవత్సరాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్నో ఆటంకాలు ఎదురైనా, మరి ఇవాళ దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం మరి అత్యధిక స్థానాలు సంపాదించడం చేసిందంటే అది చంద్రబాబు నాయుడు గారి చతురత, ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం. ఇవాళ పరిపాలనలో కూడా దేశంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఆయన పేరు తెచ్చుకున్నాడంటే ఆయనకున్నటువంటి విజన్. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70% ఆదాయం చంద్రబాబు నాయుడు గారి విజనరీ వల్ల, ఆయన ముందు చూపు వల్ల హైదరాబాద్ నగరాన్ని ఒక మహానగరంగా ప్రపంచంలోనే ఐటీ రంగంలో తీర్చిదిద్దడంలో ఆయన చూపిన చొరవ ఇవాళ బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుంది. మరి హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు, ఆ విధంగా రాజధాని అమరావతి నిర్మించాలి. పోలవరం
జీవన ఆధారం ఇవాళ ఈ రాష్ట్రానికి నీటి వనరుల విషయంలో దాన్ని నిర్మించాలి, ఐటీ రంగం అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని సర్వముఖాభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఒక స్టేట్స్మెన్. భావి తరాలు ఎలా ఉండాలి, రాబో 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసినటువంటి మహానుభావుడు. ఇవాళ హైదరాబాద్లో ఒక ఐఎస్పి, ఒక ఇన్ఫోసిస్, ఒక రేజా పార్క్ వచ్చినాయి అంటే ఆయన యొక్క ముందు చూపు చొరవ వల్ల వచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారు. బడుగు బలహీన వర్గాలకి పెద్ద పీట వేస్తూ ఈ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని, తెలుగు ప్రజలందరూ దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడున్న అభిమానాన్ని చూరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇంకా నిన్ను 100 ఏళ్ళు జీవించి రాబో 10 సంవత్సరాలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ